దర్శనమే. అంటే మీరు అందుకని ప్రస్తావించారు కాబట్టి సాధారణంగా ఇటీవల శబరిమల దీక్ష స్వాములు అనంగానే గుర్తు మహిళల అంశం కూడా చాలా ప్రస్తావనకు వస్తోంది అవును. ఇటీవల కాలంలో. అవును. ఎందుకు స్వామి ఏంటి అసలు? అంటే అక్కడ ఎందుకు మహిళలకు ఎందుకు ప్రవేశం లేదు? ప్రవేశం లేదనంటే మహిళలకు ప్రవేశం ఉంది. ఉమ్, అక్కడ ఒక ఏంటంటే ఒక కొన్ని విషయాలు ఉన్నాయి ఇవి. ఉమ్, ఇది పెద్దగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు. ఉమ్, యాక్సెప్ట్ చేస్తున్నారు కదా అందరూను. ఇంట్లో అదేదో దాన్ని ఒక కాంట్రవర్సీ ఇష్యూ చేసి చేయదలుచుకున్న వాళ్ళకి అదొక ఇష్యూ తప్ప, ఉమ్, మనస్ఫూర్తిగా మన వాళ్ళు ఒప్పుకుని మననే పంపిస్తున్నప్పుడు ఇంకా అభ్యంతరం ఏముంది ఎవరికి? అవును. శబరిమల వరకు ఆ నియమం ఉంది. మరి ఇక్కడ మన తెలుగు రాష్ట్రాల్లో కానీ ఎక్కడైనా కానీ కొన్ని వేల దేవాలయాలు ఉన్నాయి. అవును. అక్కడ ఈ రిస్ట్రిక్షన్ ఏం లేదే. మన అనాదిగా వస్తున్న ఆచార్యం ఏంటంటే వాళ్ళని పడి దగ్గర మనం మరి దగ్గరికి వచ్చి ఆ పడి దీపాలు వెలిగించడం అవి మనం చెయ్యనేమో. చిన్న పిల్లల్ని, 50 సంవత్సరాల పై వాళ్ళని తప్ప వాళ్ళు కూడా రారు మనం చెప్పినంత వరకు. కొంతమంది చేయిస్తూ ఉంటారు. ఏది చేసినా మన మనస్సే కదా స్వామి. అంతే కదా. ఇప్పుడు నాకు ఇంకోటి చేసేది తప్పు అనిపిస్తుంది, ఇంకోటికి నేను చేసేది తప్పు అనిపిస్తుంది. కానీ మన గురువులు ఏది నేర్పారో అదే మనం చేస్తూ ఉంటాం. ఏది చేసినా అల్టిమేట్గా అయ్యప్ప భక్తి మనందరికీ తార్కాణం, మనందరికీ కూడా అయ్యప్ప భక్తి మనకి ఆదర్శం. ఇటీవల కాలంలో మరో అంశాన్ని కూడా చాలా మీరన్నట్టుగా కూడా ఒక వివాదాన్ని సృష్టించాలనే తరహాలో ఒక అంశం ప్రస్తావనకు వస్తుంది, వావర్ స్వామి విషయం కూడా. ఆ విషయంలో మీ అభిప్రాయం ఏంటి స్వామి? ఖండితంగా చెప్తాను నేను. వావరన్ అని ఒక గజ దొంగ ఉండేవాడని చెప్తారు. ఆయనని అయ్యప్ప మార్చాడు. బందిపోటు దారిలో అందరినీ అటాక్ చేస్తూ దోచుకునేవాడని చెప్తూ ఉంటే అయ్యప్ప ఆయనని మార్చాడు, ఈయనకి సహచరుడిగా మారాడని చెప్పి అదొక కథ ఉంది. అది వీళ్ళు వంకగా తీసుకున్నారు వీళ్ళు. అది వావరంలో తీసేశారు వాళ్ళు, వావర్ అని పెట్టారు. అక్కడ ఒక కట్టడం కట్టారు, దాన్ని 5 స్టార్ హోటల్ చేశారు వాళ్ళు. చేసి మన సొమ్మంతా అటే వెళుతుంది. ఇప్పుడు చూడండి, ఇప్పుడు స్వదేశీ నినాదం మనం తీసుకొచ్చాం ఈరోజు అంటే అవును, స్వదేశీ వస్తువు కొనడం వల్ల మనకు పెద్దవాళ్ళు ప్రధానమంత్రి కూడా చెబుతూనే ఉన్నారు, అరే నాయన స్వదేశీయే వాడండి రా, 3 నెలల్లో 6 నెలల్లో మనం నెంబర్ 1 పొజిషన్కి వెళతాము అని అంటున్నారు. అలాంటిది మన సొమ్మంతా అటువైపే వెళ్ళిపోతుంటే మన ధర్మానికి మనకు కొంచెం తేడా వస్తుంది కదా, గట్టిగా చెప్పుకోలేం. కానీ అందుకని చెప్పి మేము ఎవరిని అక్కడికి వెళ్ళనివ్వము, ఎవరో అక్కడికి వెళ్ళడానికి వీల్లేదు. అదంతా కల్పితం తప్ప చరిత్రలోనూ కొన్ని వందల ఏళ్ల చరిత్ర వాళ్ళది, మనది సనాతన ధర్మం. దీనికి మూలాలు ఎవరు కనిపెట్టలేరు. శివుడు ఎప్పుడు పుట్టాడంటే ఎవరు చెప్పగలరు? అంతే కదా. అంత ప్రపంచం విశ్వం ఎన్ని యుగాలు నాశనమైనా వారణాసిగానే ఉంటుంది, వారణాసికి నాశనం లేదని చెబుతూ ఉంటారు. ఇంత నమ్ముతామే మనం అని. మరి ఎక్కడో ఉన్న ఎవరినో తీసుకొచ్చి అతని దగ్గర మనం చేయమనంటే దట్స్ నాట్ యాక్సెప్టబుల్. మేము ఒప్పుకోం, మేము వెళ్ళనివ్వం కూడా ఎవరిని.